ఘటనకు సంబంధించి ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. సిగాచి కంపెనీకి సంబంధించి ముందుగా ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఒకవైపున ఇచ్చిన ఫిర్యాదుతోని కేసులు కూడా నమోదు చేశారు. మరొక వైపున ఈ ప్రకటనకు సంబంధించి అలాగే ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ గా ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది, బాధితులకు సాయానికి సంబంధించి ఎలా చేయబోతుంది, ఇలాంటి అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ నరసింహరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ గా ఉంది. సిగాచి కంపెనీ ఇప్పటివరకు స్పందించలేదు, కానీ తాజాగా స్పందించింది, ప్రకటన కూడా చేశారు. ప్రభుత్వం సీరియస్ గా ఉంది, కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం సైడ్ నుంచి ఏం చెప్తున్నారు, ఎప్పటిలోగా ఈ సాయాన్ని ప్రకటించిన సాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుని అలాగే క్షతగాత్రులు కూడా ఒకవైపున చికిత్స పొందుతా ఉన్నారు కదా, వారికి సంబంధించి ప్రభుత్వం ఏ విధమైన వైద్య ఖర్చులు భరించబోతా ఉంది, ఏం చెప్తున్నారు? ఎస్ నవీన్, మొత్తానికి ఈ ఘటన పైన, సిగాచి ఘటన పైన మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు ఎక్కడా కూడా వైద్యానికి లోటు లేకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి, వైద్యం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేయాలని చెప్పి ఆదేశించారు. ఖర్చులన్నీ కూడా అవసరమైతే ప్రభుత్వమే భరిస్తుందనేటువంటి మాటను కూడా రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించి ఆ మేరకు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అక్కడే ఉండి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. సో ఈ ఘటన అయితే నిజానికి ఒక హృదయ విదారకరమైనటువంటి ఘటన. ఇది దేశంలోనే సంచలనంగా మారినటువంటి సంఘటన. ఈ ప్రమాద ఘటనలో దాదాపుగా 36 మంది ఇప్పటికే మృతి చెందారు. మరొక 3 ఆచూకీ లభ్యం కావడం లేదు. ఇంకా చాలామంది క్షతగాత్రులుగా ఆసుపత్రిలో ఉన్నారు. అందులో కొందరి పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉంది. సో ఇంత హృదయ విదారకమైనటువంటి ఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఇక భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలతో ముందుకు వెళ్లాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అమెరికా నిన్న వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారు, క్షతగాత్రులను పరిశీలించారు. అందరికీ ₹1 సహాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా సీరియస్గా కంపెనీ ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు. కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు వస్తే అసలు మీ యాజమాన్యం ఎక్కడుంది, రమ్మనండి, చర్యలు తీసుకోవాలి తీసుకుంటాం లేదంటే అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఈరోజు వెంటనే ఆ యాజమాన్యం దిగివచ్చింది, వెంటనే స్పందించింది. ₹1 సాయం అందించడానికి, మృతుల కుటుంబాలకు అందించడానికి దిగివచ్చింది, ప్రకటన కూడా చేసింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత అసలు రాష్ట్రంలో ఏ మేరకు పరిశ్రమల్లో భద్రత ఉంది, ఇటు కార్మికుల ఆరోగ్య భద్రత, సేఫ్టీ ప్రమాణాలు ఏ మేరకు పాటిస్తున్నాయి, నిజంగా భద్రత ఉందా, భద్రత అనేదంతా కూడా డొల్లేనా అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు విస్తృతంగా జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇక నిరంతరాయంగా పరిశ్రమల్లో సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక డ్రైవ్ నిర్వహించాలి. అక్కడ సేఫ్టీ ప్రమాణాలు ఏ మేరకు ఉన్నాయో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా సేఫ్టీ ప్రమాణాలు పాటించినటువంటి కంపెనీల పైన కొరడా జుల్పించాలని చెప్పి కూడా డిసైడ్ అయ్యారు. సో అందులో భాగంగా ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశారు. సో ఆ కమిటీ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో ఇక మీద డ్రైవులు నిర్వహించి ప్రమాణాలు పాటించినటువంటి కంపెనీల మీదనైతే ఇక సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. నవీన్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్